గతసారి మనం శంఖనాదాల గురించి మాట్లాడాం. గుర్తుందా? భీమ్, అర్జున, కృష్ణుడు అందరూ తమ శంఖాలు ఊదారు. ఆ శబ్దాలు కేవలం యుద్ధానికి సంకేతాలు మాత్రమే కాదు, లోపల ఉన్న శక్తిని మేల్కొల్పే సంకేతాలు అని మనం అర్థం చేసుకున్నాం. అవునమ్మా, అర్జునుడు పాండవుల వైపు నిలబడ్డాడు కదా, రెండు వైపులా సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. నాకు కృష్ణుడు అర్జునుడికి రథం నడిపించాడు అని గుర్తుంది. కాని అర్జునుడు ఏం చేశాడు అప్పుడు? అదే ఇప్పుడు మనం చూడబోతున్నది. మీరా యుద్ధం మొదలవ్వాలని అందరూ సిద్ధంగా ఉన్నారు, కానీ అర్జునుడు ఏదో ఒక పని చేశాడు, చాలా ముఖ్యమైన పని. ఏం చేశాడు నాన్న? అర్జునుడు నేరుగా యుద్ధం మొదలుపెట్టలేదు. ముందు చూడాలని అడిగాడు. తాను ఎవరితో పోరాడుతున్నాడో, ఎవరు అక్కడ ఉన్నారో అది అర్థం చేసుకోవాలని కృష్ణుడిమి అడిగాడు. ఇప్పుడు ఆ శ్లోకాలు చూద్దాం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ మేచ్యుత. అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు, అచ్యుత అంటే తప్పు చేయనివాడా, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలిపిపెట్టు అని. రెండు వైపులా ఉన్న వారిని నేను చూడాలని ఉంది అంటున్నాడు. అమ్మా, అర్జునుడు ఎందుకు ముందే చూడాలని అనుకున్నాడు? నేరుగా యుద్ధం మొదలు పెట్టొచ్చు కదా. ఆరో, ఒక్క నిమిషం ఆలోచించు. ఒక పెద్ద పజిల్ ముందు పెట్టారనుకో, వెంటనే ముక్కలు కలపడం మొదలు పెడతావా, లేక ముందు అన్ని ముక్కలు ఏమున్నాయో చూస్తావా? ముందు చూస్తాను నాన్న, లేకపోతే ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు. సరిగ్గా అదే అర్జునుడు చేశాడు. తను ఎదుర్కోబోయే పరిస్థితి ఏమిటో ముందు అర్థం చేసుకోవాలని అనుకున్నాడు. సవాలు తెలిస్తేనే దాన్ని సరిగ్గా ఎదుర్కోగలం. కృష్ణుడికి అర్జునుడు అడిగినట్టు చేయడం ఇష్టమైందా నాన్న? అదే తర్వాతి శ్లోకంలో చూద్దాం మీరా. కాని ఇప్పటికీ ఒక విషయం గమనించు. అర్జునుడు అడగడానికి వెనకాడలేదు. తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అర్జునుడు ఇంకా ఏం చెప్పాడో. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామా నవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, యుద్ధానికి సిద్ధంగా వచ్చిన వారిని నేను చూడాలని ఉంది. ఈ పోరాటంలో నేను ఎవరితో తలపడాలో అర్థం చేసుకోవాలని ఉంది అని. అంటే అర్జునుడు ఎవరు అక్కడ ఉన్నారో తెలుసుకోవాలని అనుకున్నాడు అమ్మా. అవును ఆరవ్, కేవలం ఎవరు ఉన్నారో మాత్రమే కాదు, ఎవరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరు నిజంగా పోరాడాలని వచ్చారో అది కూడా చూడాలని అనుకున్నాడు. అర్జునుడికి ఒక చాలా మంచి అలవాటు ఉంది, తొందరపడకుండా ముందు పరిస్థితి అర్థం చేసుకోవడం. ఇది చాలా ముఖ్యమైన విషయం పిల్లలు. సవాలు తెలిస్తేనే దాన్ని సరిగ్గా ఎదుర్కోగలం. నాన్న, నాకు ఒక్కోసారి మ్యాథ్స్ ప్రాబ్లం చూసినప్పుడు ఇలానే అనిపిస్తుంది. ఏం అడిగారో అర్థం కాకపోతే ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు. అదే కదా మీరా, ముందు ప్రశ్న అర్థమైతే సగం పనైపోయినట్టే. అర్జునుడు కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇందులో అర్జునుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. యోత్స్యమానాన వేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. అర్జునుడు అంటున్నాడు, ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడికి సహాయం చేయాలని ఇక్కడికి వచ్చిన వారిని నేను చూడాలని ఉంది అని. తాను ఎదుర్కోబోయే వారిని కళ్ళతో చూడాలని అనుకున్నాడు. అమ్మా, దుర్బుద్ధి అంటే ఏమిటి? అది ఒక పేరా? కాదు ఆరవ్, అది ఒక పదం. దుర్బుద్ధి అంటే చెడు ఆలోచనలు ఉన్నవాడు అని అర్థం. అర్జునుడు దుర్యోధనుణ్ణి అలా అంటున్నాడు ఎందుకంటే దుర్యోధనుడు అన్యాయంగా వ్యవహరించాడు. అర్జునుడికి భయంగా అనిపించిందా అమ్మా వాళ్ళందర్నీ చూసినప్పుడు? మీరా, అది చాలా మంచి ప్రశ్న. భయం అనిపించడం తప్పు కాదు, కానీ అర్జునుడు భయపడినా కూడా చూడాలని అనుకున్నాడు, పారిపోలేదు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నాన్న, అంటే చూడమే ధైర్యమంటావా? అవును ఆరవ్, నిజంగా ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంగా ఉన్నా కూడా ముందుకు వెళ్లి చూడడం, అర్థం చేసుకోవడం. అర్జునుడు అదే చేస్తున్నాడు ఇక్కడ. కృష్ణుడు అర్జునుడికి ఒక పేరు పెట్టాడు, గుడాకేశ. అంటే నిద్రను జయించినవాడు అని. ఆ పేరే చెప్తుంది. అర్జునుడు మేల్కొని ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నిద్రను జయించటమంటే? అంటే మీరా, మనం సోమరిగా నిర్లక్ష్యంగా ఉండడం, అది ఒక రకమైన నిద్ర. అర్జునుడు అలా కాదు, అతను జాగ్రత్తగా స్పష్టంగా ఉన్నాడు. ఇప్పుడు చూద్దాం అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు ఏం చేశాడో. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే
స్థాపయిత్వా రథోత్తమం. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, అర్జునుడు అడిగిన వెంటనే కృష్ణుడు ఆ అద్భుతమైన రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలిపాడు అని. కృష్ణుడు వెంటనే చేశాడా? ఏమీ అడగలేదా? అవునారో, కృష్ణుడు వెంటనే చేశాడు. ఎందుకంటే అర్జునుడు అడిగింది సరైనది. తను ఎదుర్కోబోయే పరిస్థితిని అర్థం చేసుకోవాలని అడిగాడు. అది తప్పు కోరిక కాదు కదా. కృష్ణుడు అర్జునుడికి హెల్ప్ చేశాడు. అమ్మా, చాలా మంచివాడు. అవును మీరా, కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. కృష్ణుడు 2 సైన్యాల మధ్యలో నిలిపాడు. ఒకవైపు మాత్రమే కాదు, మధ్యలో. అంటే 2 వైపులు స్పష్టంగా కనిపించేలా. అది ఎందుకు ముఖ్యమమ్మా? ఆరవ్, ఒక పని చేయాలంటే ముందు పూర్తి పరిస్థితి కనిపించాలి. ఒకవైపు మాత్రమే చూస్తే సగం తెలుసు, 2 వైపులు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. కృష్ణుడు అర్జునుడికి అది ఇచ్చాడు, స్పష్టంగా చూసే అవకాశం. నాన్నా, అది టీంలో గొడవ అయినప్పుడు కూడా అలానే కదా, 2 వైపులు వింటేనే అర్థమవుతుంది. బాగా చెప్పావు మీరా, సరిగ్గా అదే. ఒక స్పష్టమైన చోట నుండి చూస్తేనే మంచి నిర్ణయాలు తీసుకోగలం. ఇప్పుడు చివరి శ్లోకం చూద్దాం. కృష్ణుడు అక్కడ నిలిపిన తర్వాత ఏం చెప్పాడో. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, పార్థ చూడు, ఇక్కడ సమావేశమైన కురువులందర్నీ చూడు అని. భీష్ముడు ద్రోణుడు పెద్దవారందరి ముందు ఆ మాటలు చెప్పాడు. అమ్మా, పార్థ అంటే అర్జునుడేనా? అవును ఆరవ్, పార్థ అంటే పృథ కొడుకు అని. అర్జునుడి అమ్మ పేరు పృథ, అందుకే ఆ పేరు. కృష్ణుడు చూడు అని మాత్రమే చెప్పాడా నాన్నా? ఇంకేమీ చెప్పలేదా? అవును మీరా, ఇక్కడ కృష్ణుడు చాలా తక్కువ మాటలు మాట్లాడాడు, చూడు అని మాత్రమే. కానీ ఆ 2 మాటల్లో చాలా ఉంది. ఏముంది నాన్నా? కృష్ణుడు అర్జునుడికి సమాధానం చెప్పలేదు, పరిష్కారం ఇవ్వలేదు, చూసే అవకాశం మాత్రం ఇచ్చాడు. ఎందుకంటే అర్థం చేసుకోవడం మనమే చెయ్యాలి, మరొకరు మనకు అర్థం చేయించలేరు. పూర్తి పరిస్థితిని చూసిన తర్వాతే మంచి నిర్ణయం తీసుకోగలం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అమ్మా, ఒక కొత్త గేమ్ ఆడే ముందు అన్ని రూల్స్ చదవటం కూడా అలానే కదా. ముందు అర్థం చేసుకుంటే బాగా ఆడగలం. సరిగ్గా ఆరవ్, అన్ని రూల్స్ తెలిస్తే ఎక్కడ ఏం చేయాలో స్పష్టంగా కనిపిస్తుంది. అర్జునుడు కూడా అదే చేశాడు. ముందు పూర్తి పరిస్థితి అర్థం చేసుకోవాలని అడిగాడు. అర్జునుడు చాలా తెలివిగా అడిగాడు కదా నాన్న. తెలివి మాత్రమే కాదు మీరా, ధైర్యం కూడా. ఎందుకంటే చూడడం కూడా ధైర్యం అడుగుతుంది. కొన్నిసార్లు నిజం చూడడానికే ధైర్యం కావాలి. ఈ శ్లోకాలు అన్నీ కలిపి చూస్తే ఒక చాలా ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. అర్జునుడు ఒక్కో అడుగు వేశాడు, ముందు అడిగాడు, కృష్ణుడు నిలిపాడు, అర్జునుడు చూశాడు. అమ్మా, ధర్మం అంటే ఏమిటి? నాన్న ఒక్కోసారి అంటారు కదా. మంచి ప్రశ్న ఆరవ్. ధర్మం అంటే కష్టంగా ఉన్నా కూడా సరైనది చెయ్యడం. అర్జునుడు ఇక్కడ తన ధర్మం ఏమిటో అర్థం చేసుకోవడానికే ముందు చూడాలని అనుకున్నాడు. నాన్న, అర్జునుడికి తన ధర్మం ఏమిటో తెలుసా? అదే ఇప్పుడు మొదలవుతున్న ప్రశ్న. మీరా, అర్జునుడు చూశాడు, మరి చూసిన తర్వాత అతనికి ఏమనిపించిందో, ఏం జరిగిందో అది చాలా ముఖ్యమైన విషయం. అమ్మా, అర్జునుడు చూసిన తర్వాత సంతోషపడ్డా? ఆరవ్, అక్కడ అర్జునుడు ఏం చూశాడో తెలుసా? తన గురువులు, తన బంధువులు, తనకు ప్రేమించేవాళ్లు అందరూ ఎదురుగా నిలబడ్డారు. అది చూసినప్పుడు అతనికి ఎలా అనిపించిందో ఊహించగలవా? చాలా కష్టంగా అనిపించుంటుంది నాన్న. అర్జునుడికి ఏడుపు వచ్చిందా అమ్మా? మీరా, అది మనం తర్వాత చూస్తాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, అర్జునుడు చూడడానికి వెనకాడలేదు. కష్టంగా అనిపించినా కూడా చూశాడు. అది చాలా ముఖ్యం. కర్మ అంటే మనం చేసే పని మాత్రమే కాదు పిల్లలు, మనం ఎలా చూస్తాం, ఎలా అర్థం చేసుకుంటాం, అది కూడా కర్మే. అర్జునుడు ఇక్కడ చాలా ముఖ్యమైన కర్మ చేశాడు, చూడడం. నాన్న, మనం కూడా కష్టమైన విషయాలు చూడడానికి ధైర్యం పెంచుకోవాలా? అవునారవ్, తప్పించుకోవడం కాదు, చూడడం, అర్థం చేసుకోవడం, అదే నిజమైన ధైర్యం. ఈ 5 శ్లోకాల్లో మనం ఒక చాలా చిన్న కాని చాలా లోతైన విషయం చూశాం. అర్జునుడు తొందరపడలేదు, ముందు అర్థం చేసుకోవాలని అడిగాడు. అమ్మా, కృష్ణుడు అర్జునుడికి నిజంగా మంచి ఫ్రెండ్ కదా, అడిగిన వెంటనే హెల్ప్ చేశాడు. అవును మీరా, కృష్ణుడు కేవలం రథం నడిపేవారు మాత్రమే కాదు, అర్జునుడికి సరైన చోటు నుండి చూసే అవకాశం ఇచ్చాడు. మంచి ఫ్రెండ్ అదే చేస్తాడు. నీకు సమాధానం చెప్పడు, కానీ నువ్వే అర్థం చేసుకోగలిగేలా నిలబెడతాడు. అమ్మా, ఈ శ్లోకాల్లో ధర్మం, కర్మ రెండూ వచ్చాయి కదా, రెండూ ఒకే విషయమా? వేరు వేరు ఆరవ్.
ధర్మం అంటే సరైనది చెయ్యడం, కష్టంగా ఉన్నా కూడా. కర్మ అంటే మనం చేసే పని. ధర్మంతో కర్మ చేస్తే అది నిజమైన పని అవుతుంది. అర్జునుడు ఇప్పుడు అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నాన్నా, అర్జునుడికి ఏం చేయాలో తెలిసిపోయిందా చూసిన తర్వాత? మీరా, చూడడం మొదటి అడుగు. కాని చూసిన తర్వాత అర్జునుడికి ఏం జరిగిందో అది చాలా లోతైన విషయం. అతను చూశాడు, మరి ఆ చూపు అతని మనసులో ఏం కలిగించిందో. ఈ శ్లోకాల్లో అర్జునుడు మనకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. తొందరపడకు, ముందు అర్థం చేసుకో. తన సవాలు ఏమిటో తెలుసుకున్నవాడే దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలడు. అమ్మా, అర్జునుడు చూసిన తర్వాత ఏం చేశాడు? యుద్ధం చేశాడా? అది చాలా మంచి ప్రశ్న. కానీ ఇప్పుడు ఒక్క విషయం మనసులో పెట్టుకో. అర్జునుడు చూశాడు, కృష్ణుడు అతనికి చూసే అవకాశం ఇచ్చాడు. ఆ చూపు తర్వాత ఏం జరిగిందో అది మరో పెద్ద అధ్యాయం. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం చూసాం. అర్జునుడు ముందు అర్థం చేసుకోవాలని అడిగాడు, కృష్ణుడు అతనికి స్పష్టంగా చూసే అవకాశం ఇచ్చాడు. నాన్నా, అర్జునుడు చూసిన తర్వాత ఏమనిపించిందో నాకు తెలుసుకోవాలని ఉంది. మీరా, తర్వాతి శ్లోకాల్లో అర్జునుడు చూసిన తర్వాత ఏం జరిగిందో వస్తుంది. అక్కడ కృష్ణుడు అర్జునుడికి ఆత్మ గురించి ఒక విషయం చెప్తాడు. అది విన్న తర్వాత అర్జునుడు మారిపోతాడు. ఆత్మ గురించి ఏం చెప్తాడమ్మా? అది విన్న తర్వాత అర్జునుడికి భయం పోతుందా ఉంటుందా? అది మనం చూద్దాం.